హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు వచ్చేసి నైట్ 11:30 అవుతుందండి. ఇంకా స్టిచ్చింగ్ చేస్తున్నాను. అంటే పొద్దున్నుంచి స్టిచ్చింగ్లోనే ఉన్నానైతే నేను చెప్పను కానీ రేపొద్దున అర్జెంటుగా ఒక బ్లౌజ్ ఇచ్చేదైతే ఉండేదండి. అందుకని ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను. పైగా హెమ్మింగ్ కూడా మనమే చేసుకోవాలి. అర్జెంట్ అంటే మనకి ఎవరు దొరకరు, అది తెలిసిన విషయమే కదండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే కొన్నిసార్లు నా టైలర్ లైఫ్లో అందరూ రెస్ట్ తీసుకునే టైంలో కూడా మేము స్టిచ్చింగ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏ ఒక్క పనులతో సరిపోతుందండి ఒక్కొక్కసారి. కానీ కస్టమర్స్ అయితే మనది మాట వినరు. ఎందుకంటే వాళ్ళకి ఏయో అర్జెంట్ ఉంటాయి కదా, పండగని అవన్నీ ఇవన్నీ ఉన్నాయి కదండి, కంపల్సరీ ఇవ్వాలని అయితే వాళ్ళు అన్నారు. అందుకని ఇప్పుడు కష్టపడి నైట్ అవుట్ చేసి కుట్టవలసి వస్తుందండి. ఒక 2 బ్లౌజెస్ అయితే కుట్టి హెమ్మింగ్ చేసి ఇవ్వాలి. కానీ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేసుకుంటే రేపు మార్నింగ్ వాళ్ళు 10-10:30 కల్లా వచ్చేస్తారండి. ఆ టైం కల్లా హెమ్మింగ్ కూడా అవుతుంది అనమాట. అందుకని ఇప్పుడైతే కూర్చొని స్టిచ్చింగ్ చేస్తానండి. మీరు కూడా ఇంతేనండి. ఇలాగైతే ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. ఎందుకంటే టైలర్స్ లైఫ్లో ఇలాంటి నైట్ అవుట్లు, మళ్ళీ తర్వాత ఎర్లీ మార్నింగ్ స్టిచ్చెస్ ఇవన్నీ కంపల్సరీ అండి. సీజన్ టైంలో అయితే ఒక్కొక్క రోజు నైట్ నిద్రే ఉండదండి. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే వీళ్ళు చేసే పని ఏముంది, వీళ్ళకి ఏం పని పాట ఉండదు, అలాగే ఉంటారు, ఖాళీగా ఉంటారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తారండి. అలాగే ఎప్పుడూ అనుకోకండి. చిన్న పని అయినా పెద్ద పని అయినా కానీ చేసే పనిలో అయితే కష్టం సుఖం రెండు ఉంటాయండి. ఒక్కొక్కసారి ఇట్లా కష్టపడవలసి వస్తుంది, ఒక్కొక్కసారి ఫ్రీగా ఉంటాం అనమాట. ఆ టైంలో అయితే ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ అంటే ఏముందిలేండి, క్యాజువల్. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. సరదాగా వీడియో చేస్తున్నాను. మీకు కనుక ఇలాంటి వీడియోస్ నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. తొందరగా అవి చేయాలనుకున్నప్పుడే థ్రెడ్ కూడా కాల్పిస్తుంది, లేకపోతే మిషన్ కూడా కాల్పిస్తుందండి. చూడండి, థ్రెడ్ అయిపోయింది. బాయ్ అండి, గుడ్ నైట్.